ఆకాశంలో సగం ఆడవాళ్ళు ఆకాశంలో సగం ఆడవాళ్ళు అని చెప్పి ఒక నినాదంతో మోదీ గవర్నమెంట్ వచ్చింది. ఆ అవకాశాలు కల్పించడంలో ఆ సగభాగాన్ని మహిళలకు ఇస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు బాగా డెవలప్ అయిన కంట్రీస్ మన యుఎస్ఏ ప్రతిదానికి కూడాను యుఎస్ ఒక బ్రాండ్గా తీసుకుంటారు కాబట్టి అక్కడ ఎల్ఎఫ్పిఆర్ అనేది 57% ఉంటే ఈరోజు ఇండియాలో ఆ ఎల్ఎఫ్పిఆర్ అనేది 24%కి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు దీని విషయంలో మనం గమనించాలా, చాలాసార్లు మనం మహిళల విషయం ఆలోచిస్తున్నప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఏదైనా ఒక అంశం ఉంటే అనుకూలమైనటువంటి అంశంలా అమెరికాలో ఇట్లా ఉంది, యూరోప్లో ఇట్లా ఉంది అంటే అది మంచిదే, కానీ తప్పుడు అవగాహన కూడా వస్తుంది. అమెరికాలో మహిళల మీద హింస ఉన్నంత ఎక్కడ లేదు, యూరోప్లో మహిళల మీద ఉన్నంత హింస ఎక్కడ లేదు. కాబట్టి దాని అర్థం అమెరికా బాగా అభివృద్ధి చెందింది అని అనను. మీరు ఇది లేబర్ పార్టిసిపేషన్ రేషియో ఏదైతుందో, మీరు చెప్తున్న లేబర్ పార్టిసిపేషన్ రేషియో ఏదైతుందో గత కొన్ని రోజులుగా, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 2017-18లో అంటే 14లో మోదీ వచ్చిన తర్వాత 2017-18లో 23.3% ఉంది లేబర్ పార్టిసిపేషన్ రేషియో. అది 2022-23 అంటే ఈ సంవత్సరం కన్నా ముందు ఎండింగ్ వరకు మనం చేస్తే 37% పెరిగింది. 23 నుంచి 14% పెరిగింది. అంటే లేబర్ పార్టిసిపేషన్ పెంచడంలో గణనీయమైనటువంటి పాత్ర నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో పనిచేసింది. కాబట్టి ప్రభుత్వం లక్ష్యబద్ధంగా లేబర్ పార్టిసిపేషన్ పెంచాలా అనేటువంటి అంశం మీద కూడా పనిచేస్తున్నది. దానికి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా రకరకాల పద్ధతులల్లో, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ లేబర్ పార్టిసిపేషన్. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా అనేక వసతులు కల్పించి అనేక సౌకర్యాలు కల్పించి వాళ్ళ పార్టిసిపేషన్ పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టే ఈరోజు కేవలం 10 సంవత్సరాల్లో 14% లేబర్ పార్టిసిపేషన్ రేషియో పెరిగింది. 23% ఉన్నది 37-38%కు పెరిగింది. ఓకే, ఇప్పుడు చట్టసభల్లో తీసుకుందాం సార్. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం ఉందంటారా? ఇంకొక విషయం, ఇప్పుడు మీరు చూడండి, హయ్యర్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యలో మహిళల యొక్క భాగస్వామ్యం. ఎందుకంటే దీన్ని మన డెవలప్మెంట్ ఇండికేటర్లో చాలా ఇంపార్టెంట్. మహిళలు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నారు, ప్రైమరీ స్కూల్ చదువుతున్నారు, డ్రాప్ అవుట్ అవుతున్నారు. అది కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఏదైతుందో అది మీరు కనుక చూస్తే రిమార్కబుల్ ఇంక్రీజ్ ఏదైతుందో 28% హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ గత 10 సంవత్సరాల్లో పెరిగింది. కాబట్టి మీరు ఈ రకంగా కనుక చూస్తే హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా బాగా పెరిగినటువంటి విషయం ఇది కనబడుతున్నది. ఓకే సార్, చట్టసభల్లో తీసుకున్నట్లయితే అక్కడ నిజంగా మహిళలకి సంబంధించి నిజంగానే అవకాశాలు ఉన్నాయంటారు ఈరోజు చట్టసభల్లో? ఇప్పుడు చట్టసభ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఇది ప్రధానమైనటువంటి అంశం. రాజకీయాల్లో ఓటు హక్కు అందరితో సమానంగా ఇచ్చి సమానత్వం అనేది చట్టపరంగా కలిగించేది. కానీ చట్టపరంగా దళితులకు కూడా ఓటు ఉంది. కానీ దళితులకు ఓటు ఇవ్వగానే దళితులు పైకి వస్తారు సమానత్వం అని అనుకోలే కదా. అందుకనే రిజర్వేషన్ పెట్టింది. ఎందుకంటే పాజిటివ్ రిజర్వేషన్ కారణంగా వాళ్ళ భాగస్వామ్యం పెరుగుతుంది. ఇది ఉద్దేశం. మహిళలకు ఓటు హక్కు ఇస్తే సరిపోదు, దాంతో రాజకీయ భాగస్వామ్యం పెరగదు. అందుకని మహిళలకు లోకల్ బాడీస్లో 50% పెట్టడం జరిగింది గత కొన్ని దశాబ్దాలుగా. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం దేశంలో మొదటిసారి చట్టసభల్లో పెద్ద అంటే అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో ఇక్కడ రిజర్వేషన్ పెట్టకపోతే యావరేజ్ పార్టిసిపేషన్ ఏదైతుందో మహిళలకు ప్రాతినిధ్యం పెరగట్లేదు అనేటువంటి వ్యవహారికమైనటువంటి అనుభవం, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అనుభవం మీద 33% రిజర్వేషన్ పెట్టాలా
అనేటువంటి విషయం మొదటిసారి మేనిఫెస్టోలో పెట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు వాటిని అమలు చేయనీయలేదు, అమలు కాలేదు, బిల్లు వీగిపోయింది. సార్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తాను. మహిళలకి చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తున్నారు, అది కూడాను కింద నుంచి అని చెప్తున్నారు. ఓకే, నేను దాంతో ఏకీభవిస్తున్నాను. ఇప్పటికీ కూడా ఒక కార్పొరేట్ స్థాయి కానీ ఒక కౌన్సిలర్ స్థాయి కానీ వీళ్ళ ఎవరైతే మహిళలు ఎన్నుకోబడుతున్నారో ఈరోజు సభలకు వెళ్ళేది వాళ్ళు కాకుండా ఆ కార్పొరేటర్ హస్బెండో కౌన్సిలర్ హస్బెండో లేదంటే ఇంకా ఆ పై స్థాయి ఎమ్మెల్యేలు అవి అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి కింద స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్, కార్పొరేటర్ హస్బెండ్, కౌన్సిలర్ హస్బెండ్ అనే ఒక దీంతో వాళ్ళకి ప్రత్యేక స్థానం అనేది ఇప్పుడు సభల్లో ఉందంటున్నాను నేను. మీరు కాదంటారా? అది ఎప్పుడు సమసిపోతుందంటారు? ఇప్పుడు నాకు మీరు మాట్లాడుతున్నటువంటి సమస్య అర్థమవుతుంది, కానీ మీరు మాట్లాడుతున్నటువంటి దానిలో ఒక గ్యాప్ ఏముందంటే చట్టసభలో హస్బెండ్ పోయి కూర్చోడు, కౌన్సిలర్ ప్లేస్లో సీట్లో మున్సిపాలిటీ మీటింగ్లో పోయి హస్బెండ్ కూర్చోడు, ఎక్కడ ఇప్పుడు కూడా కూర్చోరు. కూర్చోవడానికి అవకాశం లేదు, కూర్చోవడానికి అధికారం లేదు. కూర్చున్నట్టుంటే యాక్షన్ తీసుకుంటారు. ఇవాళ రేపు కాంపిటేటివ్ పాలిటిక్స్లో ఒకరు కూర్చుంటే ఇంకోసారి తెల్లారి మీరు పేపర్లు వేస్తారు, మీరు ఐ డ్రీమ్స్లు వేస్తారు. అర్థమైందా? అందుకని అది అయితే షాడో గవర్నెన్సు లేకపోతే హస్బెండ్ నడిపిస్తున్నాడు ఇవి ఉన్నాయి, అవి పోటీలో ఎదుర్కోవాల్సిందే. మనం మాట్లాడుతున్నది విధానపరమైనటువంటి విషయం. ఈరోజు మహిళలకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము చాలా విప్లవాత్మకమైనటువంటి రిజర్వేషను, పెండింగ్ రిజర్వేషన్. ఇన్ని రోజులు సంకీర్ణ ప్రభుత్వాలు, అటల్ బిహారీ వాజ్పేయి గారిది సంకీర్ణ ప్రభుత్వం, పివి నరసింహారావు గారిది సంకీర్ణ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారిది కూడా సంకీర్ణ ప్రభుత్వం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పించలేకపోయిండ్రు, చేయలేకపోయిండ్రు. అనేక సమస్యలు వచ్చినాయి. మధ్యన యాక్ట్ను కూడా చింపిండ్లు పార్లమెంట్లో, కాబట్టి పాస్ కాలేదు. అందుకనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలు ఏం చేశారు, నరేంద్ర మోదీ గారికి సొంత మెజారిటీ ఇచ్చారు. మొదలు 282, ఆ తర్వాత 303. ఎప్పుడైతే మెజారిటీ సొంతం వచ్చిందో, ఎప్పుడైతే సొంతంగా ఈ ప్రభుత్వాన్ని నడపగలిగేటువంటి శక్తిని ప్రజలు ఓటేసి ప్రజా తీర్పు ఇచ్చారో, దానికి అనుగుణంగా 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేటువంటి ఒక బిల్లును, నారీ వందన్ ఏదైతుందో అది ఈ 33% రిజర్వేషన్ ఈరోజు బిల్లు పాస్ అయిపోయింది. ఈ బిల్లు పాస్ అయింది అంటే కేవలం ఈడ రెండే. ఒకటి, ప్రజలు మెజారిటీ ప్రభుత్వాన్ని ఇచ్చారు, అది నరేంద్ర మోదీకి ఇచ్చారు. నరేంద్ర మోదీ గారు ఈ మహిళల విషయంలో అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉండేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి బిల్లును తీర్మానంగా మార్చి ఈరోజు అమలుకు సిద్ధంగా చేశారు. కాబట్టి రాబోయేటువంటి ఒక 10 సంవత్సరాల్లో ఈ దేశంలో పార్లమెంటు, ఈ దేశంలో అసెంబ్లీలు మొత్తం కూడా మహిళల అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. అది నిజంగా ఆ సాధికారత అనేది జరుగుతుందంటారా? ఆ ప్రయోజనం మహిళలకు అందుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు తీసుకున్నట్లయితే ఇది మొన్ననే బిల్ పాస్ అయ్యింది. జనగణన జరగాలి, జనగణన జరిగిన తర్వాత మహిళలకు అవకాశాలు అనేవి కల్పిస్తారు. సో ఇది ఇప్పుడు ఉన్నదంటారా? మళ్ళీ నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ మీరు ఒకవేళ చేయి పట్టకపోతే, సీటు మీకు రాకపోతే, ప్రధానమంత్రిగా మళ్ళీ మోదీ గారు రాకపోతే దానికి సాధికారత, అది ఖచ్చితంగా జరగాలి అనే ఒక బిల్ని మీరు పాస్ చేయగలుగుతారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మోదీ గారు రాకపోతే ఇది మంచిగా లేదు, వినడానికి కూడా సిద్ధంగా లేదు, ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోదీ గారే వస్తున్నారు. అయిన తర్వాత ఈరోజు ఏదైతే బిల్లు పాస్ అయిందో దీన్ని వెనక్కి తీయగలిగేటువంటి సత్తా ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇది చాలా ముందుకు పోయింది. అయితే దీనిలో 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి, మీరు చెప్పినట్టు ఏ కాన్స్టిట్యున్సీ మహిళలకు ఇవ్వాలా. ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ మహిళలకు ఇచ్చి, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయింది, ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయింది. ఎట్లయితే ఎస్సీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయిందో, ఎట్లయితే ఎస్టీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయిందో అదే ఆధారంగా, అదే పద్ధతిగా మహిళల కాన్స్టిట్యున్సీ కూడా నిర్ణయించాల్సి వస్తుంది.
ఓటర్ల అనుపాతాన్ని చూసి, మహిళల అనుపాతాన్ని చూసి. అయితే 26 డీలిమిటేషన్ ఉంది. ఇది డీలిమిటేషన్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయించలేదు, అది మామూలుగా ఉంది. 2026లో డీలిమిటేషన్ ఉంది. ఆ డీలిమిటేషన్ సమయంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ మళ్ళీ నిర్ణయించబడతాయి, ఎస్టీ కాన్స్టిట్యున్సీలు మళ్ళీ నిర్ణయించబడతాయి. అదేవిధంగా చాలా కాన్స్టిట్యున్సీలలో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఉంది. గత 10-15 సంవత్సరాల్లో ఇక్కడ 35 లక్షల ఓటర్లు పెరిగిండ్రు. వేరే కాడ 17 లక్షలు ఉంటే ఇక్కడ 35 లక్షలు అయింది. మైగ్రేషన్ ఎక్కువైంది కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తారు. ఈ బ్యాలెన్స్ చేసేటువంటి దానికోసమే డీలిమిటేషన్ అని ఉంటుంది. ఈ డీలిమిటేషన్ 26లో అవుతుంది. ఈ 26 డీలిమిటేషన్ అయినప్పుడు 33% ఆధారంగా ఏ నియోజకవర్గాలు మహిళల కోసము అనేది నిర్ణయం జరగాల్సిందే. కాబట్టి 29 పార్లమెంట్ ఎన్నికలు ఏవైతుంటాయో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు అవ్వడం అనేది ఖచ్చితంగా అసెంబ్లీలో పార్లమెంట్లో జరిగి తీరుతుంది. ఓకే, మళ్ళీ మేము 2029 ఎలక్షన్స్లో పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ మేము ఖచ్చితంగా మహిళలు అనేది వాళ్ళని చూస్తామంటారు. ఇప్పుడు కూడా చూస్తుండే 33% చూస్తారు అప్పుడు. ఓకే సార్.